किसान हमारे देश के बहुत ज़रूरी लोग हैं। మనకు రైతు వచ్చేసి మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో వారు కూడా ఒకరన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. वे खेतों में काम करके हमारे लिए अनाज फल और सब्जियां उगाते हैं. మనకు పొలాల్లో పనులు చేస్తూ మనకు వచ్చేసి కావలసినటువంటి ధాన్యాన్ని, తర్వాత పండ్లని, తర్వాత కూరగాయలని మనకు తయారు చేసిస్తారు, ఉత్పత్తి చేస్తారు. కిసాన్ బహుత్ మెహనతీ హోతే హై. వాళ్ళు వచ్చేసి వ్యవసాయదారులు వచ్చేసి రైతులు వచ్చేసి ఎక్కువగా కష్టపడతారు. వే హర్ మౌసమ్ మే చాహే గర్మీ హో, సర్దీ హో యా బర్సాత్ కేతుం మే కామ్ కర్తే హై. వాళ్ళకి వచ్చేసి వారు ఎక్కువగా వచ్చేసి ఏ వాతావరణంలో అయినా సరే వాళ్ళు ఎండ కావచ్చు, లేదా వచ్చేసి చలి కావచ్చు, లేకపోతే వర్షం కావచ్చు, వాళ్ళు వ్యవసాయ భూమిలో వచ్చేసి వ్యవసాయం చేస్తూనే ఉంటారు అన్నమాట, పనులు చేస్తూనే ఉంటారు. వే సుబహ్ జల్దీ ఉఠతే హై. ఉదయాన్నే పొద్దున్నే లేస్తారు. ఔర్ దేర్ షామ్ తక్ ఖేత్ మే రహతే హై. సాయంత్రం పొలాల్లోనే ఉంటారు, పనులు చేస్తూనే ఉంటారు. వే హల్ చలాతే హై, బీజ్ బోతే హై ఔర్ ఫసల్ కో పానీ దేతే హై. వాళ్ళు ఏం చేస్తారు, విత్తనాలని నాటుతారు, మరియు వచ్చేసి కావలసినటువంటి దున్నుతారు, తర్వాత విత్తనాలు నాటుతారు, తర్వాత వచ్చేసి పంటల్ని పండిస్తారు, పంటలకి నీళ్లు పెడతారు. కిసానోं का జీవన్ ఆసాన్ నహీ హోతా. మనకు వచ్చేసి వ్యవసాయదారుల యొక్క, రైతుల యొక్క జీవితాలు వచ్చేసి సాధారణమైనటువంటి విషయాలు కాదు. కభీ కభీ బారిష్ కమ్ హోతే హై యా బహుత్ జ్యాదా హోతే హై. మనకు వచ్చేసి వర్షాలు తక్కువ పడినా సరే, ఎక్కువ పడినా సరే, జిస్సే ఫసల్ ఖరాబ్ హో జాతీ హై. పంట వచ్చేసి ఖరాబ్ అవుతుంది, అంటే పాడైపోతుంది. ఫిర్ బీ కిసాన్ హిమ్మత్ నహీ హార్తి. అయినప్పటికీ తన యొక్క ధైర్యాన్ని విడిచి తను ఏం చేస్తాడంటే ఫిర్సే మెహనత్ కర్తే హై, మరలా వ్యవసాయాన్ని చేస్తాడు. హమే కిసానోं का ఆదర్ కర్నా చాహే. మనం వచ్చేసి వ్యవసాయదారులని, రైతుల్ని మనం ఆదరించాలి. క్యోంకి ఎందువల్లంటే వే హమే భోజన్ దేతే హై. మనకు వచ్చేసి భోజనాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళే. కిసాన్ దేశ్కి సేవా కర్తే హై. రైతులు వచ్చేసి దేశకి సేవ చేస్తూ ఉంటారు. అగర్ కిసాన్ నా హో, వాళ్ళు రైతులు కానీ లేకపోతే హోతో హమ్ సబ్ భూకే రహ జాయేంగే. మనమందరము ఆకలితోనే ఉండిపోవాల్సి వస్తుంది, పస్తులతోనే ఉండాల్సి వస్తుంది అని ఇక్కడ మనకు కిసాన్ రైతు గురించి మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు.